కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయలను దుబారా చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు ఉమ్మడి రాష్ట్ర మాజీ చైర్మన్ బక్క జడ్సన్ బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుని రీడిజైన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. కోట్ల రూపాయలను దోచుకున్నారనడానికి నిదర్శనమే కాళేశ్వరం మేడిగడ్డలో 20వ పిల్లర్ కుంగడమని ఓ బక్క జడ్సన్ తెలిపారు. అన్నపల్లి పంప్ హౌస్ ఇక నీళ్ళలో మునిగిపోయిన మోటార్లు, మిషన్ భగీరథ మోటార్లు, బాహుబలి మోటార్లని మునిగిపోయినాయి. ఇవి రిపేర్లకు దాదాపు 1,200 కోట్ల రూపాయలు అవుతాయన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల సొమ్మే, ప్రజల దబ్బే ఈరోజు నాశనం చేసేది. ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు అని అంటారు, ఆ నీళ్ళు ఎక్కడికి వస్తలేవు. ఈరోజు ప్రకృతి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ప్రకృతిగా నువ్వు నాకు అవసరం లేదంటుంది. ప్రకృతిని కూడా సర్వనాశనం చేసినావు. నువ్వు చెరువులో మొత్తం కబ్జా చేసినావు, గుట్టలను నాశనం చేసినావు, ఈరోజు నిరుద్యోగాలు పెంచినావు. మరి లాస్ట్కు ఏది ఆత్మహత్యలను కూడా ఈరోజు నువ్వు దారి మళ్లించుకొని రాజకీయాలు చేసే నీచ స్థితికి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం దిగజారింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మరి నీ ప్రభుత్వానికి ఈరోజు పిండ ప్రదానము కాళేశ్వరం ప్రాజెక్టుకే కాదు, నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకే కాదు, అందులో మునిగిపోయిన మోటార్లకు, మునిగిపోయిన వంతెనలకు, మునిగిపోయిన బ్రిడ్జికి, ఓవరాల్గా నీ ప్రభుత్వానికి, కల్వకుంట్ల ప్రభుత్వానికి ఈ పిండ ప్రదానం చేస్తూ ఉన్నాము. మరి దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం ఇక మనకు లేనట్టే, అది మునిగినట్టే, ప్రభుత్వం సర్వనాశనం అయిపోయినట్టే. మన నిధులను ఏ విధంగా సర్వనాశనం చేసిండో, మన బతుకులను ఏ విధంగా ఆగం చేసిండో ఆంధ్రలో దోసుకుంటున్నారు. ఆంధ్రలోని దోపిడీ మనకు కనబడది, బ్రిటిష్ దోపిడీ కనబడది, మొఘల్ రాజుల దోపిడీ కనబడది. కానీ వాళ్ళ అమ్మని అయ్యంతనిన దోపిడీ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిండు. ఈరోజు మిగిలిందేం లేదు, మనకు మిగిలిందేం లేదు, సర్వనాశనం బూడిదైపోయింది. ఈరోజు మన బతుకుల, మన త్యాగాలు సర్వనం బూడిదైపోయింది. కాబట్టి నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, అన్ని కూడా వాళ్ళ ఇంట్లోకే పోయినాయి. మనం మిగిలింది ఏంటంటే ఆ ప్రభుత్వానికి పెట్టడానికి ఒక పిండం ఉన్నది, కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టడానికి ఒక పిండం ఉన్నది. వాళ్ళు చేసిన పథకాలు, వాళ్ళు చేసిన దోపిడీ పెట్టడానికి అని అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అగమ్య గోచరంగా ఉన్నాయన్నారు. బంగారు తెలంగాణ పేరుతో సుమారు 10 ఏళ్ల కాలంగా తెలంగాణ ప్రజలను మాయ మాటలతో, మాటల గారడితో కేసీఆర్ మోసం చేశారని వాపోయారు. నాడు తెలంగాణ ఉద్యమంలో సుమారు 1,200 మంది విద్యార్థులను బలికొన్నారని, నేడు తెలంగాణ ప్రజల ఆస్తులను, ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని బక్కా జడ్సన్ ఆరోపించారు.